ఇదండి మటన్ పెప్పర్ ఫ్రై. చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి, చపాతీ, పుల్కా, పరోటాలలోకి సూపర్గా ఉంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ పెప్పర్ ఫ్రై చేసుకుందాం. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగేసి కొద్దిగా సాల్ట్, పసుపు పొడి కొద్దిగా 2 స్పూన్ల నిమ్మరసం వేసి కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవడం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది, మెత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడు పెప్పర్ మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. 2 స్పూన్ల మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర, సోంపు 2 స్పూన్లు కడాయిలో వేసి వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టి మాడకుండా వేయించేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది వేగిపోయింది. చల్లారనిచ్చి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని కప్పులోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లో ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రీన్ మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఈ మటన్ని వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇది కొంచెం సేపు వేగాక గ్రీన్ మసాలా వేసేసుకోవాలి. కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వేడి నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిళ్ళకి ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికిపోయింది. కుక్కర్ చల్లారేలోపు ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసి తరిగిన వెల్లుల్లి ఒక 20 రెబ్బలు వేసేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, సోంపు 1 స్పూను వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు వేసేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి. ఉడికించుకున్న మటన్ని వేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, సోంపు పౌడర్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వేయించిన ధనియా పొడి, 1 అర స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 1 అరకప్పు పెరుగు, 10 జీడిపప్పుల్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చూసి వేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పెరుగు, జీడిపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి. దీనిలో కొంచెం వేడి నీళ్ళు పోసి ఈ మసాలాలతోటే మటన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికిపోయిందండి. దగ్గరగా వేయించేసుకోవాలి. అయిపోయిందండి పెప్పర్ మటన్ ఫ్రై. ఈ విధంగా గట్టిగా వేయించేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి, చపాతీ, పుల్కా, పరోటాలలోకి చాలా బాగుంటుంది.